ఏదైనా వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9 వర్డ్స్ 2. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తన ప్రజలను గూర్చి ఆయన తెలియజేసిన ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేంటంటే, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారని, మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునని ఇక్కడ తెలియచేయడం మనం గమనించగలం. ఎవరు ఈ చీకట్లో నడిచే జనులు, ఎవరు ఈ మరణాఛాయ కలిగినటువంటి దేశ నివాసులు అని గనుక మనం పరిశీలన చేసినట్లయితే, వీరు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం అనగా యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఉండవలసినటువంటి ఇశ్రాయేలీలు దావీదు మనవడైన రెహబాము కాలములో ఇశ్రాయేలు ప్రజలు 2 రాజ్యాలుగా విభజించబడ్డారు. ఒకటి దక్షిణ రాజ్యముగా అనగా యెరూషలేము దాని ముఖ్య పట్టణం, మరొకటి ఉత్తర రాజ్యంగా అనగా యాకోబు సంతానంగా ఉన్న ఈ 12 గోత్రాల వారు 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యంగా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోయి తమ కొరకు వారు షోమ్రోనును ఒక పట్టణంగా పెట్టుకున్నారు. ఇక్కడ రెహబాముతో మిగిలిపోయినటువంటి వారు యూదా, బెన్యామీనీలు. వీరు మాత్రమే వీరితో అనగా యెరూషలేములో ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు జనులలో ఉత్తర రాజ్యంగా ఉన్నటువంటి వారు అష్షూరు సైన్యాల చేతిలో వారు ఎంతో బాధపడ్డారు. అట్టి బాధపడినటువంటి వారిని గురించి ప్రభువారు ప్రవక్త ద్వారా తెలియపరిచినటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు యెరూషలేమును విడిచిన వారే, షోమ్రోనుకు వెళ్ళిన వారే, ఆ స్థలమందు అష్షూరు సైన్యం చేత వారు ఎంతో బాధను పొందినటువంటి వారే. అయితే ఇశ్రాయేలీలు క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో ఎంతో నాశనాన్ని వారి ద్వారా పొందినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. వీరిని గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కారణం, వారు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి జీవన స్థితిని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత కాలంలో జరగబోయేటటువంటి ఒక ప్రవచనాత్మక విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అంత్యకాలమున ఏంటా అంత్యకాలము, ఎవరు ద్వారా వారు ఈ వెలుగును చూస్తారు, ఎవరి ద్వారా తమ జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తుంది అనేటటువంటి విషయం గురించి దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 4 వర్డ్స్ 16-17. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16-17 వచనాలలో, నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణాఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లుగా ఇలాగు జరిగాను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, నాడు ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చినటువంటి ఆ వాగ్దానం అది ఎవరి ద్వారా నెరవేరిందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ కార్యము ఇక్కడ జరుగుటను మనం గమనించగలం. నిజమే, ఆయన బాప్తిసం పొందిన పిమ్మట 40 దినములు అపవాది చేత శోధింపబడుటకు ఆయన అరణ్యమునకు వెళ్ళి శోధనను జయించి మొట్టమొదటిగా ఆయన దర్శించినటువంటి ప్రాంతం నేడు మనం చదివినటువంటి జెబూలూను, నఫ్తాలి దేశాలను
ఆయన దర్శించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆ దేశాలు చీకట్లో ఉన్నాయి. చీకట్లో నడిచేటటువంటి జనులు గొప్ప వెలుగును చూచుట అనగా ఆ వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన బోధలు, అలానే ఆయన కార్యాలు తమ జీవితాలకు వెలుగునిచ్చాయి. నశించిపోవలసినటువంటి తమ జీవితాలకు యేసుక్రీస్తు ప్రభు వచ్చుట ద్వారా జీవం ఆ స్థలానికి వచ్చింది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు వారి యొద్దకే కాదు, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు, మీ కుటుంబస్తులు, మీ పరిసర ప్రాంత వాసులు ఎవరైనా చీకట్లో నడుచు జనులుగా అనగా అంధకార సంబంధమైనటువంటి స్థితిగతులలో, జ్ఞానమేదో ఎరుగని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నారా? మీరు అనుసరించే పరిస్థితులు అవి ఒకవేళ మిమ్మల్ని నిత్య నరకానికి నడిపించేవి ఉన్నాయా? అయితే యేసుక్రీస్తు ప్రభు వారి అట్టి స్థితిగతులన్నిటిలో నుండి మనల్ని విడిపించి జ్ఞానవంతులుగాను, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల మీద మనసు కలిగి నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నారు కనుక ఆయన అక్కడికి వెళ్ళి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుటాను అక్కడ మనం గమనించగలం. నిజమే, ఆ పరలోక రాజ్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి సంఘము ఈ భూమి మీద దేవుని రాజ్య సంబంధమైనటువంటిది. ఈ సంఘమే నిత్య రాజ్యానికి వారసులగుటకు ఆయన మనలను పాలివారిగా చేయ నిమిత్తమే మన కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన మన కొరకే సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడే లేచి మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు. మరలా అతి త్వరలో తన సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నారు. గనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇంకనూ చీకట్లో నడుచువారంగా కాక మరణాఛాయలు కలిగినటువంటి ప్రజలుగా కాకుండా ప్రభు అనుగ్రహించినటువంటి వెలుగును జీవమును పొందినటువంటి వారమై దేవుని రాజ్యానికి వారసుల మగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయను దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరటని దినం పొందిన మా ప్రియులు మీరు అనుగ్రహించిన ఈ దీవెనలు వారు పొంది నీ మహిమార్థమై తమ ముందున్న సంవత్సరములన్నీ జీవించడానికి సహాయం చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. మీ కృపాక్షణలు మా ప్రియులకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్. నేడు